దేశ రాజకీయ చరిత్రలో ప్రధాని మోడీ మరో అరుదైన మైలురాయిని అందుకొనున్నారు. దేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా అధికారంలో కొనసాగిన ప్రజాస్వామ్యయుత ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ పేరిటున్న రికార్డును జూన్ 10న మోడీ అధిగమించనున్నారు. దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు 1951-52లో జరిగాయి. ఆ ఎన్నికల అనంతరం తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా నెహ్రూ మే 13, 1952న ప్రమాణ స్వీకారం చేశారు. నాటి నుంచి మే 27, 1964న ఆయన మరణించే వరకు మొత్తం 4398 రోజుల పాటు ఎలాంటి విరామం లేకుండా ప్రధానిగా కొనసాగారు. నరేంద్ర మోడీ మే 16, 2014న తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జూన్ 10 నాటికి విరామం లేకుండా 4399 రోజులు పూర్తి చేసుకోబోతున్నారు. దీంతో నెహ్రూ రికార్డును ఒక్క రోజు తేడాతో అధిగమించి దేశంలోని సుదీర్ఘ నిరంతరాయంగా పాలించిన ఏకైక ప్రజాస్వామ్య అధినేతగా మోడీ నిలవబోతున్నారు. కాగా నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ జనవరి 24, 1966 నుంచి మార్చి 24, 1977 వరకు వరుసగా 4077 రోజుల పాటు ప్రధానిగా ఈ సేవలు అందించారు. నెహ్రూ మోడీ ఇద్దరు భారత రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన వారి. అయితే ఈ ఇద్దరు నేతల మధ్య కేవలం పదవీ కాలంలోనే కాదు, దేశ నిర్మాణంలో పౌరుల పాత్రను వీక్షించే విధానంలోనూ స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన నెహ్రూకు ఆ కాలంలో పెద్దగా జాతీయ స్థాయి ప్రతిపక్షం ఎదురు కాలేదు. ఆయన సెక్యులర్ ఐక్యత సిద్ధాంతంతో దేశాన్ని నడిపించారు. అత్యంత తీవ్రమైన రాజకీయ పోటీ, ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఉన్న తరుణంలో మోడీ ఎదిగారు. గుజరాత్ సీఎంగా వరుసగా 3 సార్లు గెలిచారు. 2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏను ఓడించి బీజేపీకి స్పష్టమైన మెజార్టీని తెచ్చిపెట్టారు. అభివృద్ధి మంత్రం, హిందుత్వ సాంస్కృతిక జాతీయవాదంతో మోడీ దేశ రాజకీయాలనే మార్చేశారు.